బీజేపీ గాడ్సే సిద్ధాంతాన్ని అవలంబిస్తోందన్నారు మంత్రి సీతక్క. రాజ్యాంగం మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకమని చెప్పారు. దేశంలో కులం మతం పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సమానత్వం కోసం రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారన్నారు. పేదల్ని దోచుకునే చట్టాలను కేంద్రం చేస్తోందన్న సీతక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. హన్మకొండ జిల్లాలో పర్యటించిన మంత్రి ఆదివాసీ బున్వాడీ కార్యకర్తల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తరగతులు కంప్లీట్ చేసుకున్నారు. ఈ రోజు ఇక్కడ 150 మందిలో ఒక్కొక్కరు మీరు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు ఖచ్చితంగా ఒక కనీసం 100 మందినన్నా మోటివేట్ చేయాలి. మనం నేర్చుకున్నది మనతోటే పోకూడదు. జ్ఞానం అనేది ఇవాళ నేనేమైతే నేర్చుకుంటానో చదివింది కావచ్చు, నేర్చుకున్నది కావచ్చు, విన్నది కావచ్చు, చూసింది కావచ్చు, ఏదున్నా కూడా అది మళ్ళీ ఇంకొక కాడ ఉపయోగపడాలి. వేరే వాళ్ళకు జ్ఞానాన్ని నాలెడ్జ్ని అందించడం కోసం ఉపయోగపడాలి. అది మనలోనే మనం దాచుకుంటే జ్ఞానానికి వాల్యూ లేదు. జ్ఞానాన్ని 10 మందికి పంచితే 10 తరాలకు పనికి వస్తుంది. అది అవునా కదా? 10 జనరేషన్స్ 10 జనరేషన్స్కు అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నేర్చుకున్నటువంటి అనేక అంశాలను తర్కంగా డిబేట్ కూడా చేయాలి, మాట్లాడాలి. ఈరోజు కులతత్వం పేరుతోటి మతతత్వం పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలు కాదు. ఏ మతమైనా ఏ కులమైనా ఈ దేశంలో పౌరులుగా బతుకుతున్నప్పుడు ఆయా వర్గాలకు ఆయా జాతులకు ఏమి కావాలో ఆ రకమైనటువంటి ఫలాలను అందించాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతం. మన రాహుల్ గాంధీ గారు, బాపు గారు, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం కోరేది శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, తద్వారా అభివృద్ధి సాధించండి అని. కానీ అభివృద్ధి చేసింది ఏం చెప్పుకోలేక వాళ్ళు విద్వేషాల కోసం ప్రచారకులు వస్తున్నారు. ఇవాళ గాడ్సే సిద్ధాంతం, ఇవాళ గాంధీని చంపినటువంటి వ్యక్తి గాడ్సే సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తుంది. మనము గాంధీ గారి సిద్ధాంతం వెలుగులో ఆ రోజు గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈరోజు గాంధీ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, భారత రాజ్యాంగంతో మరి ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని ఓడియాలి. మనుధర్మం ఏదైతే చెప్తుందో అంతరాలు సృష్టించి మీరు అదములు, మీరు కిందనే బతకాలి, మీరు అంచబడాలి, మీరు అంటరాని వాళ్ళని ఏదైతే మనుధర్మం చెప్తుందో దానికి పూర్తి క్వైట్ అపోజిట్ రాజ్యాంగం. సమానత్వం, సమాన అవకాశాలు, సమాన భాగస్వామ్యం, మీరందరూ కూడా పైకి రావాలని చెప్పేది భారత